రాజేంద్రతో సంబంధం కలుపుకోవడం వల్ల మనకు 2 లాభాలున్నాయి. 1, సొసైటీలో మన స్టేటస్ మరింతగా పెరుగుతుంది. 2, మగపిల్లలు లేని రాజేంద్ర వ్యాపారం మందవుతుంది. మా చెల్లెలి జీవితం కంటే మీరు తెచ్చే స్టేటస్ బిజినెస్ నాకేమీ అక్కర్లేదు. మా అన్నయ్యకు ఒక మంచి భార్య రావాలని కోరుకుంటున్నాను అంతే. అసలు బ్రోకర్ నేను కాదు, మీరు. ఎంత పొగరే నీకు! ఒకసారి ఆ ఫైల్ మ్యాటర్ బయటకు వచ్చిందంటే కొన్ని కాపురాలే కూలిపోతాయి. ఇంకొక క్షణం నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మర్యాదగా బయటికి పోవే. ఇదంతా హరిగాడు వేసిన ప్లాన్. ఈ రోజు భార్గవైంది, రేపు ప్రియ అవుతుంది. అప్పుడేం చేస్తాం? ప్రియను కూడా ఇలాగే బయటకు పంపిస్తావా? ఇక్కడ భార్గవ ప్రియ అన్నది కాదు సమస్య. వాళ్ళకి నా పరువు తీయటమే ముఖ్యం. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం దీన్ని అడ్డం పెట్టుకుని భార్గవిని బయటకు పంపించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఇంకో క్షణం ఆగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాజేంద్ర గారు, అవుట్. నా మాట ఒక్కసారి వినండి. గెట్ అవుట్. నేను చెప్పేది ఒక్కసారి. ఐ సే గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఇప్పటికైనా అర్థమైందా? ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మేయటం కాదు. 1కి 10 సార్లు ఆలోచించి ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. చూడమ్మా, నువ్వు రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు నీపై దొంగతనం మోపిన వాళ్ళు రేపేమైనా చెయ్యొచ్చు. నీకంతగా తోచకపోతే మన ఆఫీస్లోనే ఏదైనా జాబ్ చేద్దు గాని. ప్రియా, నువ్వు కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేస్తున్నావు. చచ్చా, ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి? ఆఫీస్కి వెళ్లకుండా సూర్యన్ నా దారిలోకి తెచ్చుకోవడం ఎలా? హలో మేడం. ఎలా ఉంది మీ ఇంట్లో పరిస్థితి? జరిగిన దానికి భార్గవికి మీ ఇంట్లో బాగా డోస్ పడుతోందా? ఆల్మోస్ట్ బయటికి గంటే సిచ్యువేషన్ వచ్చింది మేడం. కానీ లాస్ట్ మినిట్లో సూర్య గారు రావడం వల్ల ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఎంతో కష్టపడి మీ నెక్లెస్ ఆ బ్యాగ్లో పెట్టాను. పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోయింది. నువ్వు పడ్డ శ్రమ మాత్రమే వృధా. కానీ ఇక్కడ నాకు టోటల్గా షేక్ అయిపోయింది. భార్గవిని దొంగ అన్నందుకు చుట్టూ తిప్పి ఫైల్ దగ్గరికి తీసుకొచ్చాడు సూర్య. ఫైల్ మ్యాటర్ బయటకొచ్చిందంటే నా లైఫ్ రిస్క్లో పడుతుంది. ఇక మీదట నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ నువ్వేం చేసినా మధ్యలోకి నా పేరు మాత్రం తీసుకురాకు. డోంట్ వరీ మేడం, ఆ విషయం పూర్తిగా నాకు వదిలేయండి. ఒక ప్లాన్ ఫెయిల్ అయినంత మాత్రాన చేతులు ముడుచుకొని కూర్చోను. ఇటు మా ఇంట్లో నుంచి అటు సూర్య మనసులో నుంచి శాశ్వతంగా భార్గవిని బయటికి పంపిస్తాను. ఓకే మేడం, బాయ్.
ఇదంతా నువ్వు చేసిన పని. ఇంట్లో భార్గవి మీద చాడీలు చెప్తుంటే ఏదో పిల్ల చేస్తాడు కదా అని ఊరుకున్నా. నీ మనసులో భార్గవి మీద ఇంత ద్వేషం ఉందా? తనేం తప్పు చేసిందని ఇంతగా సాధిస్తున్నావు? కన్న తల్లిదండ్రులను కోల్పోయి అది ఎంతగా కుమిలిపోతుందో నీకు తెలుసా? నన్ను చూస్తుంటే కనీసం నీకు జాలేయటం లేదు. ఇప్పుడు తానున్న పరిస్థితికి ఓదార్చాల్సింది పోయి కక్ష సాధిస్తావా? చూడు ప్రియా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. భార్గవిని చెల్లెలుగా చూసుకొని సరిగా ఉన్నావా సరే సరే, లేదు ఇప్పటిలా తిక్క తిక్క వేషాలేసావా? కన్న కూతురివని కూడా చూడకుండా నరికేస్తాను. ఏంటి బాబాయ్, జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? జరుగుతున్న పరిణామాలన్నీ ఎటువైపుకి దారి తీస్తాయో అని ఆలోచిస్తున్నానమ్మా. నీ జీవితాన్ని ఒక దారిలోకి తీసుకొద్దామని నా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నీకెదురయ్యే కష్టాలని మాత్రం ఆపలేకపోతున్నాను. కష్టాలు రాకుండా ఎవ్వరూ ఆపలేరు బాబాయ్. తలరాతను బట్టి అవి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఎలాంటి కష్టం వచ్చినా మీరు అండగా ఉంటారు చూడండి, నాకది చాలు బాబాయ్. పిచ్చిదాన. బాబాయ్, నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దంటున్నారంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఏంటమ్మా నీ మీద అనుమానం రావటమా? అందరూ వేలెత్తి చూపించినప్పుడే నీ మీద నాకు అనుమానం రాలేదు. ఇక సూర్య వచ్చి నిన్ను క్షమించమని అడిగిన తర్వాత కూడా నిన్నెలా అనుమానిస్తానమ్మా? అయినా ఇంకా అక్కడికి ఎందుకమ్మా? వాళ్ళందరి ముందే కదా చెయ్యని తప్పుకు దోషిలా నిలబడ్డావు. ఇంకా ఏ మోహం పెట్టుకుని అక్కడ పనిచేస్తావు? అవమానం జరిగిన వెంటనే నేను అలానే అనుకున్నాను బాబాయ్. కానీ నేనిప్పుడు సడన్గా జాబ్ మానేస్తే నిజంగా నేనే ఆ దొంగతనం చేసినట్టవుతుంది. మీరొక్కరు నేను నిర్దోషినని నమ్మితే చాలదు. నేను దొంగనని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను నిర్దోషినని తెలియాలి. దేన్నైనా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి బాబాయ్. కనీసం నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికైనా నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వండి బాబాయ్. సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్త. అలాగే బాబాయ్. చచ్చా, అనవసరంగా డాడీ దగ్గర బుక్ అయ్యాను. లేదంటే ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆఫీస్కి వెళ్ళుండేదాన్ని. కనీసం ఏదన్నా ఆఫీస్కి బయలుదేరితే బాగుండు. దీని వెనకాలే వెళ్ళిపోవచ్చు. భార్గవి, ఎక్కడికి? ఆఫీస్కేనా? అవును. పద, ఇద్దరం కలిసే వెళ్దాం. సరే పద. ఆగండి. ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి. ఏ రాత్రి చెప్పింది మర్చిపోయావా? నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు.
నోరు మూసుకొని ఇంట్లో పడు. నువ్వు వెళ్ళమ్మా. ఆగు. ఏమిటి మీరు చేస్తున్న పని? దీనికొక న్యాయం, దానికొక న్యాయమా? వెళ్ళొద్దు అంటే ఇద్దరిని ఆఫీస్కి పంపించకండి, అంతేకాని భార్గవికి నువ్వు వెళ్ళు అని, ప్రియకు నువ్వు వెళ్ళొద్దు అంటే పాపం ఇది చేసిన తప్పేమిటో. పంపిస్తే ఇద్దరిని ఆఫీస్కి పంపించండి, లేకపోతే ఇద్దరిని ఇంట్లోనే ఉంచండి, అంతేకాని ఒకరిని పంపించి ఇంకొకరిని పంపించనంటే నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎవడికి కావాలి, ఒప్పుకోకపోతే ఎవడికి కావాలి? భార్గవిని ఎందుకు ఆఫీసుకు వెళ్ళమన్నానో భార్గవికి తెలుసు. ప్రియని ఎందుకు ఆఫీసుకు వెళ్ళవద్దన్నానో ప్రియకు మాత్రమే తెలుసు. మధ్యలో నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదు. వెళ్ళి నీ పని చూసుకో. నేను జోక్గా చెప్పడం లేదు, సీరియస్గానే చెబుతున్నాను. ఇప్పటి నుంచి నా మాట కాదని నువ్వు ఆఫీస్కి వెళ్ళావనుకో, నీ కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేస్తాను, జాగ్రత్త. ఇందాకల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. దొంగతనం చేసి పరువు తీసిన దాన్ని నెత్తిన పెట్టుకుని ఆఫీస్కి సాగనంపుతున్నారు. ఇందాకటి నుంచి నా కూతురు మీద ఒంటి కాలు మీద లేసి కాళ్ళు విరగొడతానంటున్నారు. అసలు నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, మీ కన్న కూతురు ప్రియనా లేక భార్గవియా? కన్న కూతురు మీద సవతి ప్రేమ చూపిస్తున్నారే. సవతి ప్రేమో కన్న ప్రేమో నిజాలు తెలిసిన రోజు నీకే అర్థమవుతుంది. జరిగిన రాద్ధాంతం చాలు, ముందు దీన్ని బయటకు పోకుండా చూసుకో. టైం అవుతుంది, పదమ్మా. ఏంటి అతను అన్నన్ని మాట్లాడుతున్నా ఉలుకు పలుకు లేకుండా బండరాయలు పడున్నా? అసలు నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? అడుగుతుంది నిన్నే, మాట్లాడబేటి. నిన్ను ఆఫీస్కి వెళ్ళొద్దు అనడానికి ఏదో ఒక కారణం ఉందన్నారు కదా, అదేమిటో చెప్పి చావు. ఏం చెప్పమంటావు? అంతా నా కర్మ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుందరం సార్, ప్రియ భార్గవి ఇద్దరూ రాలేదా? ఇంకా రాలేదు సార్. అయినా ఇంకా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? నిన్న పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాక మీకు ఇంకా మొహం ఎలా చూపిస్తారు? అయినా ఆడపిల్లలకి అంత అహంకారం పనికిరాదు సార్, అంతా రాజేంద్ర గారి చలువ. షట్ అప్. ఎవరెలాంటి వారో మీరు చెప్తే తెలుసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. వాడు రాగానే వచ్చి నన్ను ఒకసారి కలవమని చెప్పండి. అలాగే సార్. అంతే, వయసు అలాంటిది. ఇదేంటి, రాకూడని వాళ్ళు వస్తున్నారు, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. సుందరం గారు, బాస్ వచ్చారా? వచ్చారు మేడం, మీరు రాగానే ఒకసారి కలవమన్నారు. ఓకే, థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్.
కూర్చో. పర్వాలేదు సార్. ఐఎమ్ రియలీ సారీ భార్గవి. ఆ మాట నేను చెప్పాలి. నిన్న రాత్రి జరిగిన దాని గురించి చాలా బాధపడుతున్నాను. లేదు భార్గవి, అసలు తప్పు జరిగింది మా ఇంట్లో. అప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోయాను. నేను దాని గురించి మాట్లాడట్లేదు సార్. మా ఇంట్లో మీకు జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నాను. అందులో నీ తప్పు లేదు. తప్పెవరిదన్నది కాదు. మీరు క్షమాపణ అడగడానికి వస్తే మా బాబాయ్ తొందరపడ్డారు. అనకూడని మాటలతో మిమ్మల్ని అవమానించారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే మాట్లాడతారు. అంతమందిలో తన కూతుర్ని దొంగ అంటే ప్రేమించే ఏ తండ్రి అయినా అలాగే రియాక్ట్ అవుతాడు. ఇంకా ఆయన పెద్ద మనిషి కాబట్టి ఏం మాట్లాడకుండా వచ్చేశారు. ఆయన మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఆ తర్వాత ఆయన కూడా చాలా బాధపడ్డారు సార్. ఆయన కోపం చూసి నేను ఇక ఆఫీస్కి రానివ్వరేమో అనుకున్నాను. ముందు అలాగే అన్నారు, కానీ నేనే. థ్యాంక్స్ భార్గవి. ఎందుకు? నన్ను అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ ఆఫీస్కి వచ్చినందుకు. నేను తప్పు చేయలేదని చెప్పడానికే వచ్చాను. నువ్వు తప్పు చేయలేదని, చెయ్యవని నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ దయచేసి ఆ విషయం ఎత్తొద్దు ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, వాతావరణం తేలికపడినందుకు మన ఇద్దరం సాయంత్రం రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్తో సెలబ్రేట్ చేసుకోవాలి. నో అనకూడదు. ఓకే సార్. నమస్తే మేడం. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నిన్ను ఇక్కడెవరైనా చూసారంటే నా కొంపలు అంటుకుంటాయి. ఇప్పటికే భార్గవి పర్సులో నెక్లెస్ నేనే వేశానని మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరి మంతనాలు ఇక్కడ ఎవరైనా చూసారంటే ఆ పనేదో నిజంగా నేనే చేశాను అనుకుంటారు. బుద్ధి తక్కువై నీకు హెల్ప్ చేస్తానన్నాను. ఇప్పుడు అదేదో నా కాపురానికే ఎసరయ్యేలా ఉంది. అదేంటి మేడం అలా అంటారు? మీరే కదా సూర్య నుంచి భార్గవిని వేరు చేయడానికి ప్లాన్ వేయమన్నారు. ప్లాన్ వేయమంటే దానికి నా ఇల్లే దొరికిందా? ఇంతకు ముందు పోయిన ఫైల్ని తిరిగి సూర్య రూమ్లో పెడుతుంటే సూర్య చూసినట్టున్నాడు. ఇప్పుడు నెక్లెస్ విషయం మాట్లాడుతుంటే ఫైల్ విషయం బయట పెట్టాల్సి వస్తుందని నన్ను ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఈ విషయం గనక మా ఆయనకు తెలిసిందంటే నా బ్రతుకు శంకరగిరి మాన్యాలే. అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, నీ గురించి నేనంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాకుందంటావా? ఓకే మేడం, మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నా పరిస్థితి మీకంటే దారుణంగా ఉంది. రాత్రి మీతో ఫోన్లో మాట్లాడుతుంటే మా డాడీ విన్నారు. ఆఫీస్కి వెళ్తే కాళ్ళు విరగొడతానని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఇక నుంచి సూర్య భార్గవి ఏం చేస్తారో నాకు తెలీదు. నా చేతిలో ఏం లేదు మేడం. నాకున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సూర్యతో నా పెళ్లి జరిగే ఏర్పాట్లు చేయండి మేడం. నీకు సూర్యతో పెళ్ళా? దానికి నేను ఏర్పాట్లు చేయాలా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి